ఆపత్కల వేళలో తెలంగాణకు కేసీఆర్ చేసిన పనులే శ్రీరామ రక్ష అయింది. ఇక నార్లపూర్ పంప్ హౌస్ లో మోటార్ల రన్ తో మరోమారు ఆ విషయం సుస్పష్టమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కురువ విజయ్ గారు, బీఆర్ఎస్ నేత. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మొత్తానికి సంక్షోభ సమయంలో కేసీఆర్ విజనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మరోసారి రుజువైంది. ఇక కేసీఆర్ ముందు చూపుతో కట్టిన ప్రాజెక్టులే కరువు కాలంలో దిక్కాయి. ఎట్టకేలకు మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తుంది. దీనికి సంబంధించి ఏమంటారు? నమస్కారం అండి. దశాబ్దాలుగా తెలంగాణకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసినటువంటి సమైక్య పాలకుల యొక్క పాలనలో ఈరోజు ఆర్డీఎస్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్సార్ కావచ్చు, భీమా కావచ్చు లాంటి ప్రాజెక్టులని ఒక పడావు పెట్టినటువంటి ప్రాజెక్టులుగా ఆ రోజు ఉమ్మడి పాలకులు చేసిండ్రు. దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాజెక్టుల సమస్యలు పరిష్కారం కావు అని నమ్మినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత పడావు పెట్టినటువంటి పాలమూరు ప్రాజెక్టులని పరిగెత్తించి మైగ్రేషన్ వెళ్ళినటువంటి కార్మికులను రివర్స్ మైగ్రేషన్ తీసుకొచ్చి ఇరిగేషన్ జిల్లాగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఆ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా ఎడారిగా అయినటువంటి పరిస్థితి. ఎక్కడ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆకలి కేకలు, ఆ ఆకలి చావులతో ఉన్నటువంటి పాలమూరు జిల్లాని ఈరోజు సస్యశ్యామలం చేసి దాదాపుగా 10 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టుని స్థిరీకరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందులో అంతేకాక ఇది సరిపోదు, మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి సాగు త్రాగునీరు రావాలని చెప్పేసి దాదాపుగా 10 లక్షల ఎకరాలకు కొత్త నూతన ఆయకట్టు, 1200 గ్రామాలకు త్రాగునీటి కోసం ఆ రోజు కేసీఆర్ గారు పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని రూపకల్పన చేసి దాదాపుగా 90% పనులను పూర్తి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో చేసే 10% మిగిలినటువంటి పనులని పూర్తి చేయకుండా రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా పాలమూరు ప్రాజెక్టులను మొత్తం పడావ పెట్టేటువంటి పరిస్థితిగా, గత పాలకులు సమైక్య పాలనలో ఏ రకంగా అయితే పాలమూరు ప్రాజెక్టులు పడావబడ్డాయో మరి అదే ఆ రోజులను గుర్తు చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వివరణ చేస్తా ఉంటే మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనేక సందర్భాల్లో ఈ సమస్యలని పరిష్కారం చేయాలి, పాలమూరు ప్రాజెక్టుని పరిష్కారం పూర్తి చేయాలని చెప్పేసి ఆ రోజు మా పాలమూరు నాయకత్వం పాలమూరులో ఒక మీటింగ్ పెట్టుకొని కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టుకున్న తర్వాత అప్పటికప్పుడే నిద్రలేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మా ఎమ్మెల్యేలతోనో ఎంపీలతోనో మీటింగ్ పెట్టి ఈ సమస్యని త్వరలోనే పరిష్కారం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే అని ఈ సందర్భంగా చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆ రోజు కేసీఆర్ గారు నార్లాపూర్ పంపులని ఆన్ చేసి వెట్రన్ కూడా పూర్తి చేశారండి. 2023 సెప్టెంబర్ 15వ తారీఖు రోజున ఆ రోజు దాదాపుగా మోటార్లు ఆన్ చేసి వెట్రన్ కూడా పూర్తి చేసి ప్రజలకు జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారు చేసినటువంటి ప్రాజెక్టు తప్ప ఇది ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన ఘనత కాదు. ఏదో దెబ్బలు తెరుచుకొని మేమేదో గొప్పగా చేస్తా ఉన్నాము, మేమేదో చేస్తున్నాము కానీ 31 మాసాలుగా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పడావ పెట్టినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? తక్షణమే ఏదైతే ఉదండాపూర్ రిజర్వాయర్ కొంచెం ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు, కొంత పనులు కావచ్చు, 10% పనులు ఉన్నాయి. మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాలువలు మొత్తం 5 రిజర్వాయర్లు తవ్వారు. నార్లాపూరు, ఏదులా, కరివెన, వట్టెము, ఉదండాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేసి 90% పనులు పూర్తి చేశారు. కాలువలు తవ్వడానికి కూడా టెండర్లు కూడా పిలిచినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారిది. అక్కసుతో కేసీఆర్ గారికి పేరు వస్తుందని కేసీఆర్ గారు చేసినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒక అక్కసుతో, రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లను రద్దు చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. మళ్ళా పేరుకు మాత్రం తగుదునమ్మని అనుకుంటూ నేను పాలమూరు బిడ్డని, నేను నల్లమల్ల బిడ్డని అంటాడు. ఏం చేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? 31 మాసాలుగా పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు కనీసం శంకుస్థాపన చేశావా? ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు నిర్మించి పూర్తి చేశావా? నీకు ముఖం ఎక్కడుంది అలా పాలమూరు జిల్లాలో? మీరు పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎక్సెప్ట్ మీరు మీ యొక్క సొంత జిల్లా, మీ సొంత నియోజకవర్గము కొడంగల్ నియోజకవర్గం కావచ్చు, నీ సొంత గ్రామం అచ్చంపేట కొండారెడ్డిపల్లి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారికి నిర్మించినటువంటి నిర్మాణాలే కనిపిస్తాయి, కేసీఆర్ గారు తగినటువంటి కాలువలే కనిపిస్తాయి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లే కనిపిస్తాయి, మిషన్ కాకతీయ చెరువులు కనిపిస్తాయి తప్ప ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను అంగుళం ప్రతి అంగుళం కేసీఆర్ గారు అనవాళ్ళు కనిపిస్తా ఉన్నాయి కానీ
ఈరోజు రేవంత్ రెడ్డి గారు నీ మార్క్ ఏంది అని నీ గుండెల మీద చేసుకొని నువ్వే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కేసీఆర్ గారు సైనికులుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ యొక్క కుటిల బుద్ధిని మార్చుకొని పాలమూరు ప్రజలకు పాలమూరు ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మీరు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి పాలమూరుకు రంగారెడ్డికి అదేవిధంగా నల్లగొండ దిండి సమస్య ఎత్తిపోతలుగా కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంతే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు కూడా ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసి రాయలసీమ యొక్క గుండాలని రాయలసీమ రౌడీని కూడా తరిమినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి. ఈ రోజు ఆర్డీఎస్ మీద తుంగభద్ర మీద అక్కడ కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు మొన్న ఈ మధ్యలో 20 రోజుల కిందట హోస్పేట్ లో జరిగినటువంటి ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో ఆ రోజు ఏం నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు చెప్పడం లేదు. ఆర్డీఎస్ మీద తుంగభద్ర మీద అక్రమ ప్రాజెక్టులు కడతా ఉంది అక్కడ. మేము మొన్ననే శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకత్వం మొత్తం కూడా అక్కడ రాజోలి బండ్ డైవర్షన్ స్కీమ్ కి వెళ్ళి పరిశీలన కూడా జరిగింది. అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించి నీళ్ళని దోసుకెళ్తా ఉన్నారు. తుంగభద్ర నుంచి ప్రతి సంవత్సరం శ్రీశైలంకు 400 టీఎంసీల నీళ్లు వస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు కట్టేటువంటి అక్రమ ప్రాజెక్టుల వల్ల ఆ నీరు కూడా రాకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నడిగడ్డకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నడిగడ్డకు గద్వాల అలంపూర్ నియోజకవర్గాలకు ఈ రోజు ఆర్డీఎస్ ఒక గుండెకాయ లాంటిది. అలాంటి ఆర్డీఎస్ కి ఈ రోజు నీళ్లు రాకుండా చేస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి 50,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి అపర భగీరథులు ఓన్లీ ఆర్డీఎస్ కిందనే. ఈ రకంగా ఎంటైర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు మిగతాది 3.5-4 లక్షలు స్థిరీకరణ చేసి దాదాపుగా 10 లక్షల ఎకరాలకు నీరు అందించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారి. చూడండి మేడం, మీరు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏమని వినిపించేది? దూరాల కింద ఆర్డీఎస్ కింద ఏమనిపించేది? మాకు క్రాప్ హాలిడే అనేటువంటి ఒక పదం వినిపించేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని తరిమి కొద్దేటువంటి పరిస్థితి కూడా చూసాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. దాదాపు 31 మాసాలుగా 3 సీజన్ల నుంచి క్రాప్ హాలిడే ప్రకటిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. అంటే దూరదృష్టి లేనటువంటి ఒక నాయకత్వము అధికారంలో ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపరించే ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రోజు నార్లాపూర్ యొక్క పంపు నుంచి నీళ్లు వస్తా ఉన్నాయంటే అది కేసీఆర్ గారి సెలవే, కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి, కేసీఆర్ గారి యొక్క ఆలోచననే అని చెప్పక తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.